మాట్లాడంటే బలుపు క్రియేట్ అయింది. ఇక్కడ ఒక్కటి కాదు, బఫర్ జోన్ లో చూసుకుంటే గనక చూడండి, ఇదంతా కూడా బఫర్ ఏరియా. ఇక్కడ నుంచి కాలువ చూసుకుంటే ఇక్కడ విచ్చల్ విడిగా ఒకటి బిల్డింగే కట్టేసిండు, అపార్ట్మెంటే కట్టేసిండు. నిద్రపోతున్నారా? అధికారులు నిద్రపోతున్నారా అంటన్నా? కలెక్టర్ నిద్రపోతుండా, లేదు అంటే ఎంఆర్ఓ నిద్రపోతుండా, లేకపోతే మన ఆర్డీఓ నిద్రపోతుండా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఎవరు నిద్రపోతున్నా కానీ కొంచెం తొందర లేవండి. ప్రాణాలు పోయి, కాలువలన్నీ మునిగిపోయి, కాలువలన్నీ పోయాక వరదలు వచ్చేసిన తర్వాత నష్టపరిహారం ఎంత ఇవ్వాలని ఆలోచించే బదులు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అంతేలే కానీ ఎప్పుడో కదా వరదలు వచ్చేది, ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నాం ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే కాని పని. టోటల్ రాంగ్ మీరు చేసేది. ఇప్పుడు ఇదనే కాదు, చూసుకుంటే గనక ఇది మెయిన్ రోడ్డు మీద చూడండి, కాలువ ఇంత వెడల్పుగా అక్కడ దాకుంటే బిల్డింగ్స్ ఎక్కడి నుంచి లేస్తున్నాయి? ఇదెక్కడ బిల్డింగు, ఇదెక్కడ బిల్డింగు, ఇవెక్కడ బిల్డింగ్స్, ఇవన్నీ ఎక్కడ బిల్డింగ్స్? ఇది ప్రధానంగా బైపాస్ రోడ్ లో నుంచి ఎన్ఎస్పి కెనాల్ నుంచి డివైడ్ అయ్యే కాలువ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాలువ ఇలా స్ట్రైట్ కి వెళ్తా ఉండాలి లెక్క ప్రకారం. ఇది బ్యాక్ ఎండ్ లో చూడండి, ఇది కాలువ, అది స్కూల్.